అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాసులు. ఎంఏ జ్యోతిష్యం గురించి మనం చెప్తాం. శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు అండి. సో మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 చాప్టర్ 3 పేపర్ 4 అంటే వాస్తు, చాప్టర్ 3 అనేది షోడశ భూలక్షణం అంటే 16 విధాలైన భూముల గురించి. ఇప్పుడు మనము 16 విధాలైన భూముల్లో ఇప్పుడు ఒక 4 వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి నెంబర్ 5, నెంబర్ 6 వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ షోడశ భూలక్షణం అంటే 16 విధాలు. దాంట్లో 16లో ఇప్పుడు 5వది వచ్చేసింది చక్రాకార భూమి. అంటే ఒక బండి చక్రం లాగా పైన రౌండ్ ఉంటుంది, లోపల ఇలా ఉంటుంది. అంటే భూమి లోపల ఆకారం ఇలా ఉంటుందన్నమాట. చక్రాకార భూమి అంటారు దీన్ని. అంటే పరిపూర్ణంగా రౌండ్ ఉంటే అది లక్ష్మీ పదం మనం చెప్పుకున్నాం. కానీ చక్రాకారం అంటే మూల కట్ అయిపోతాయి. ఈ రౌండ్ లేకుండా చూడండి, ఇలా అంటే దిక్కులన్నీ కట్ అయిపోతాయి. ఇలాంటి చక్రాకార భూమి గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే చక్రే దారిద్ర్య మిథ్యాహు సుత సౌఖ్యం చ నాశనం అని చెప్పింది. అంటే ఈ చక్రాకార భూమి దారిద్రాన్ని, సంతాన నష్టాన్ని, సౌఖ్య నాశనాన్ని కలుగజేస్తుందని మనకి శాస్త్ర ప్రమాణం. అంటే ఇలాంటి భూముల్లో మనకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మనకి ప్రమాణం చెప్పింది. సో ఇది నెక్స్ట్ మళ్ళా విషమ బాహుభూమి అని మనకి 6వది అనమాట. షోడశ భూలక్షణాల్లో 6వది విషమ బాహుభూమి. సో విషమ బాహుభూమి అనేది ఒక 3 దిక్కులు కరెక్ట్గా ఉంటాయి. అంటే 2 సైడ్లు ఇప్పుడు చూడండి, ఇది ఇవి కరెక్ట్గా ఉన్నాయి. ఈ సైడు లేదు ఇంకొక ప్లేసు, ఇవి 2 అటు సైడ్ కరెక్ట్గా ఉన్నాయి, ఇటు సైడ్. అంటే ఒక సైడ్ ఒక దిక్కుని పెరగడాన్ని మనము విషమస్థానం అంటారు దాన్ని. అది మనకి వాస్తు భాషలో దాన్ని విషమ బాహుభూమి అని అంటారు. అంటే విషమే శోక లక్షణం, అనగా విషమ బాహువు అనేది శోకాన్ని కలిగిస్తుందని మనకి శాస్త్ర ప్రమాణం. మళ్ళీ ఇప్పుడు మనకి అందరికీ ఒక అలవాటు ఉందండి సహజంగా. ఎందుకంటే ఈశాన్యం పెంచాలి. ఇప్పుడు ఒక తాపీ మేస్త్రి కాటి నుంచి తీసుకున్న ఏమీ తెలియని ప్రతి పర్సన్ అసలు కొలత వేస్తామన్నట్లు, ఆయమంటామన్నట్లు, ఇల్లు కొలత వేస్తామన్నట్లే అరే మాకు ఈశాన్యం పెంచాలి స్వామి, ఈశాన్యం అంటారు. అంటే ఈశాన్యం పెరిగినా కానీ ఎంత అంటే అంత పెరగడం అనేది అది కూడా విషమే అని శాస్త్రం చెప్తుంది. దానికి మనకి ఈశాన్యం గురించి కూడా మనకి శాస్త్ర ప్రమాణంలో ఇక్కడ శ్లోక ప్రమాణంలో చిన్నగా ఒక శ్లోకం చెప్పింది ఈశాన్యం గురించే. మాస మాత్రాంతు మీశాన్యం పుత్రధారాది లాభకృత్ అని శ్లోకం. దాని అర్థం ఏమంటే అనే ప్రాచీన కారిక వలన ఈశాన్యం అనేది మినప గింజ ప్రమాణం మాత్రమే పెరగవలసి ఉంది. అంటే ఒక మినప గింజ ప్రమాణం, జస్ట్ పర్ఫెక్ట్ ఒక 2 నూలు ఒక మినప గింజ ప్రమాణం పెరిగితే చాలు. ఇలా ఎంతంటే అంత దిక్కులు పెరగడం అనేది మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే శాస్త్రరీత్యా ఏ విదిక్కు అతిగా పెరిగినా అది విషమమే. అంటే విషమ బాహుభూమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరికన్నా కానీ. అంటే ఒక్క మినపగింజ ప్రమాణం ఈశాన్యం పెరిగితే చాలని మనకి శ్లోక ప్రమాణం తీసుకొని దాన్ని మన వాళ్ళు పెద్దవాళ్ళు శ్లోక ప్రమాణంలో మినపగింజ ప్రమాణం అని చెప్పింది. మన వాళ్ళు ఏకంగా ఇంచులు అర్ధడుగు కాడికంటే పెంచేస్తారు. అది కూడా ఒక విషయంగానే పెరుగుతుంది. ఒక్కొక్క దిక్కు పర్ఫెక్ట్గా కంపాస్కి డిగ్రీస్లో మనం పెట్టుకున్న డిగ్రీస్లో ఒక ప్లేస్కి ఏ డిగ్రీస్లో ఎంతంత పెరిగిందంటే ఆ భూమికి ఆ మెజర్మెంట్ ఆయం కొలతకి అక్కడ నివసించే జీవులకి ఆ యొక్క కాంబినేషన్స్తో ఆ ఇంటికి ఆ వచ్చే ఆ పవర్కి, ఆ మెజర్మెంట్ పవర్కి, ఆ గాలి వెలుతురికి, ఆ డిగ్రీస్ ప్రభావంతో కూడా ఆ జీవుల యొక్క జాతక ఆ ఇంటి యొక్క కాంబినేషన్స్లో కూడా వాళ్ళకి వ్యత్యాస ఫలితాలు ఉంటాయి. అందరికీ మనం అన్నీ ఒకే విధంగా సెట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా సూక్ష్మమైనటువంటి సబ్జెక్టు, చాలా గొప్ప సబ్జెక్టు. దీన్ని మనము లాజికల్గా మనం ఓపెన్గా మనకి కనిపించడం తక్కువ అనిపిస్తుంది. బట్ ఫైనల్గా మనకి లాజిక్ ఎండ్ అయినప్పుడు మనకి అర్థమయ్యేదే వాస్తు జ్యోతిష్యము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ లాజికల్గా కూడా కొన్ని అర్థమైపోతాయి. కానీ 100% ప్రజెంట్ వాళ్ళ నాలెడ్జ్కి అర్థం కాని సిచ్యువేషన్ దాటిన తర్వాత మనకి లాజిక్ ఎండ్ అయిన తర్వాత 100% ఇక్కడ ఏదో మన చేతిలో కాని శక్తి, మన చేతిలో కాని పవరు, మన చేత పురుష ప్రయత్నం చేత కూడా కాని పవర్ ఏదో ఒకటి ఉందనేది మాత్రం ఇది సత్యం. అది ఎవరైనా గుర్తించాల్సిందే. సో మనము ఈ యొక్క శాస్త్ర ప్రమాణం గుర్తించి మనము వాస్తు గురించి ఇప్పటికి మనకి షోడశ భూలక్షణం అంటే 16 విధాలైన భూముల్లో మనకి ఇప్పుడు 6 అయినాయి, ఇంకా మనకి 10 ఉన్నాయి. ఇవి ఇలాంటి భూములు అనేది ఇదంతా మంచిది కాదు అని మనకి ప్రమాణం. సో దీన్ని మనము ఇలాంటి భూముల్లో ఎలా మనం సరి చేసుకోవాలని మనం ఆల్రెడీ ముందు బాగున్న భూములు చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా చేసుకుంటాం. నమస్కారం, స్వస్తి.